ఇక పంచాయతీ ఎన్నికలల్లా ఏం చెప్పిర్రు, రీసర్వే ఎన్నికలు వాయిదా. ఇది కథ. ఒకసారి బయటలో మీకు వినిపించిన తర్వాత మాట్లాడదాం. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేయించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. మరి ఈ సోయి ముందు లేదా సార్ మీకు? ఇప్పుడు అందరి పూర్తి కాకుండా 3-4% ప్రజల పూర్తి కాకుండానే మీరు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి మీ సర్వే దొంగ సర్వే, మీ సర్వే లంగ సర్వే, తెలంగాణ ప్రజలను తగ్గించిర్రు, బీసీల సంఖ్యను తగ్గించిర్రు, బీసీల పర్సంటేజ్ని తగ్గించిర్రు, ఓసీల సంఖ్యను పెంచుకున్నారు అనేటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు ముందు తెలియదా ఇది? ఈ సోయి లేదా మీకు? మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే మీరు టైం పాస్ చేస్తున్నారా? పిల్లలాట పరకాశం లెక్క ఉందా మీకు ఇది? వస్తారు, సర్వే రిపోర్ట్ బయట పెడతారు, కమిషన్ రిపోర్ట్ బయట పెడతారు, గింతే తెలంగాణ ప్రజలు అని చెప్తారు, గింతే బీసీలు అని చెప్తారు, గింతే ఓసీలు అని చెప్తారు. ఓసీల సంఖ్య గణనీయంగా 15% పెంచుకుంటారు. పెంచుకొని మళ్ళీ ఇప్పుడు ఆ 3% వాళ్ళకి, ఆ 4% వాళ్ళకి సర్వే చేస్తున్నాం. ఏం దుడ్లాట పరకాశం లెక్క ఉందా ఇదేమన్నా? దుడ్లాట పరకాశం లెక్క ఉందా? మీరు సీనియర్ మా నాయకులు కదా, 4 సార్లు 5 సార్లు మంది ఎమ్మెల్యేలుగా పనిచేసారు కదా, మంత్రులుగా పనిచేసారు కదా గతంలో. ఏం సోయలేదా మీకు? రేవంత్ రెడ్డి అంటే కొత్తోడు, ఆయన మంత్రి పోయలేదు, ఆయన దుద్దుడుకున్నది, ఆయనకి ఏం తెలియదు, ఆకు తెలియదు, పొగ తెలియదు. ఆయనకు చెప్పాలి కదా మీరు. సీఎంను ఎదిరించండి, మాట్లాడండి. బాబు నువ్వు చేసేవన్నీ చిన్నపిల్లల ఆట లెక్క ఉంది, దుడ్లాట పరకాశం లెక్క ఉంది. ఇట్లా నువ్వు చేస్తే రేపు ప్రభుత్వానికి బదనాం అవుతుంది, పార్టీ ఖరాబ్ అవుతుంది. మీరు మీకు తెలిస్తే మాట్లాడండి, లేకపోతే ఊకోండి, మేము లీడ్ చేస్తాము. నువ్వు ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి తరికలనే ఉండు, ఆ పద్ధతి ఆ హోందతో బిహేవ్ చెయ్యి అని చెప్పేసి మీరు చెప్పండి. పోయి సీనియర్ మంత్రులు ఏం చేస్తున్నారు, మీరు ఏం వీక్తురు? ఇవాళ మళ్ళీ రీసర్వే చేస్తాము, ఏం జనాలు పిచ్చోళ్ళకి కనపడుతుర్రా? మీరు వచ్చినప్పుడల్లా ఇంటికాడ కూర్చోనిక, మీరు వచ్చిన వివరాలన్నీ ఊరికి రాసి అనేక, మీకు పని పాట లేకుండా వచ్చు. మేము కట్టే పనులతోటి దొబ్బి తిని మంచిగా మీరు కూర్చుంటారు ఏసీలల్లో. జనం అంట ఖాళీగా లేరు కదా, ఓన్ పని ఆడి చేసుకుంటే మనకు నెలకు జీతం వెళ్తుంది, నెలకు ఈఎంఐలు వెళ్తాయి, నెలకు ఇంత బువ్వ వస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. ఆ పూట పనికోకపోతే ఆ రోజు పసరు ఉండాల్సినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. మీ పుణ్యాన ఈ ఏడాది కాలంలో ఏదైనా నడుస్తూ ఉందా? ఇవాళ మళ్ళీ మీరు ఇంటికాడ ఉండుర్రి, మేము మళ్ళీ సర్వే చేస్తాము, మళ్ళీ పంపిస్తాము. ఏంది దిక్కుమాల నిర్ణయం? చేతగానప్పుడు చేతగాదని చెప్పండి. ఎవడు చెప్పిండు? మేము అడిగినారు తెలంగాణ ప్రజలు. కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అడిగినారు, వచ్చి మీకు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చినారు? ఇవ్వలే కదా. మీరు ప్రజలను మోసం చేయడానికి వాళ్ళకి ఎట్లా సాధించుకోవాలో వాళ్ళకి తెలుసు. బీసీలకు కానీ, బీసీ సంఘాలకు కానీ, బీసీ నాయకులకు కానీ, దొంగ బీసీలు కాదు అసలైన బీసీ నాయకులకు తెలుసు అది ఎట్లా రావాలని అట్లా వస్తుంది. ఇలా మందకృష్ణ సాధించలే వర్గీకరణ, దశాబ్దాల పోరాటం చేసి లక్ష్యాన్ని ముద్దాడలే. అట్లనే బీసీలు కూడా చైతన్యం అవుతారు ఎన్నడో ఒకరోజు. వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది బాజాప్తా. మీ దయాదాక్షిణాలు ఏం లేవు ఇలా. మీరు మీ ఓట్ల కోసం, ఈ బీసీల ఓట్ల కోసం, బీసీలను మోసం చేయడం కోసం వాళ్ళని మభ్యపెట్టి 42% రిజర్వేషన్ చెప్పి ఇక దానికి చట్టబద్ధత ఎట్లా సాధ్యమైతే చెప్పు? ఏ రకంగా అవుతుంది? ఎట్లయితుంది? ఏ లెక్క ప్రకారం అవుతుంది? సుప్రీంకోర్టు తీర్పు తెలియదా మీకు? 50% రిజర్వేషన్ పెంచొద్దన్న తీర్పు తెలియదా? రేపు మీరు చట్టం చేసినా ఏం చేసినా అది నిలుస్తుందా? ఏ రకంగా నిలుస్తుంది? ఎట్లా నిలుస్తుంది? నువ్వు చట్టాలను సవరణ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియాలి, సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి పనిచేసుకోవాలి, లేదా సుప్రీంకోర్టులోనే అదే వేయాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కాదని చెప్పేసి నువ్వు వేడికెళ్ళి ఇస్తావు, ఎట్లా ఇస్తావు? బీసీ ప్రజలు అమాయకంగా కనపడతా ఉన్నారు, దొంగలు పెట్టేసి వానితో రెడ్లను తిట్టిపించి ఇవన్నీ దుకాణం మొదలు పెడితే చేస్తూ ఉన్నారు. తెలియదా? అర్థం కదా. ఇప్పటిదాకా వాని మీద చర్య తీసుకునే దమ్ములేని చేతగాని దద్దమ్మ 0.5 ప్రభుత్వం ఇది పనికి వాళ్ళ ప్రభుత్వం. ఒక సామాజిక వర్గం మీద బాజాప్తా వాడు ఉచ్చదాగురి, ఇద్దాగురి, అద్దాగురి అని మాట్లాడితే ఓ దమ్ము లేదు చర్య తీసుకోనిక. నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం
ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సంపూర్ణంగా దీన్ని అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది. అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్ లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ చెప్పు 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం. ఏవి అయ్యేటివి కాదు. ఈ బిల్లు పాస్ అయినా నీ చట్టం నిలవది. సుప్రీంకోర్టుకు లోబడి, కేంద్ర చట్టాలకు లోబడి, రాజ్యాంగానికి లోబడి నీ చట్టం నిలవదు. ఇది నిలిచేటువంటి వ్యవహారం కాదు. మళ్ళొక్క మోసం బీసీలకు అంతే. జస్ట్ బీసీలను మోసం చేయడానికి మళ్ళొక ప్రయత్నం. ఇది నాన్చేటువంటి ధోరణి. మళ్ళీ నాన్చుకుంటా పోవాలి. ఇప్పుడు ఎన్నికలు పెడితే 90% ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ రిపోర్ట్ అది. వీళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకొని ఇది చేస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే 90% పంచాయతీలు ఓడిపోతాయి. 90% ఓడిపోతాయి. ఇది రిపోర్ట్. ఇది వీళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది. అందుకనే ఈ కొత్త డ్రామా ఎత్తుతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఈ వసూల బ్యాచ్ మొత్తం కలిసి కొత్త డ్రామా ఎత్తుతూ ఉన్నారు. వీళ్ళు వేసింది కట్టగట్టింది ఏం లేదు. ఈ సంవత్సరంన్నర కాలంలో ఇసుమంతా పని చేయలే, పేదలకు అక్కడికి వచ్చేటిది. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ దానికి చట్టబద్ధత కల్పిస్తామంట. ఏ లెక్క ప్రకారం చట్టబద్ధత కల్పిస్తావు నువ్వు? ఏ లెక్క ప్రకారం కల్పిస్తావు? ఎట్లా కల్పిస్తావు? మన తీర్మానం చేసి మేము కేంద్రానికి పంపినాము, కేంద్రం ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడని మన చెప్తావు. మనం అప్పుడే తీర్మానం కథ ఏంది, అది చిత్కాయితం అయిపోయింది. అప్పుడే ఏం మాట్లాడతారా మీరు? నాకు అర్థం కాదు. అది అసెంబ్లీ అనుకుంటురా, లేకపోతే మీ షాపుల మార్కెట్ అనుకుంటురా, ఏమనుకుంటారు? దాంట్లో మాట్లాడిన మాటకి, చేసే తీర్మానానికి ఓ లెక్క పత్రం ఏం ఉండదా? ఓ విలువ ఉండదా? మననే మేము తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం. ఇక బీజేపీ కోర్టులో ఉన్నది. బీజేపీ ఎప్పుడు ఆమోదిస్తే అప్పుడు మేము రిజర్వేషన్లు ఇస్తాము, అప్పటిదాకా మేము పార్టీల వారిగా ఇస్తాము, పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పినావు. ఇవాళ నువ్వు చట్టం చేస్తామని మళ్ళీ ఇవాళ చెప్తున్నావు. ఏం బీసీలకు మళ్ళీ ఒక మోసం. పిచ్చోళ్ళు, అమాయకులు కనపడతారు బీసీలు మీకు. మళ్ళీ ఈ రకంగా చేసుకుంటూ రావాలి. ఇదంతా ఏది అయ్యేది కాదు, పోయేది కాదు. ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు. మనకు ఏం చేయదంటే ఏం చేయదు. ఇదంతా ఉట్టి బోగస్ బ్రోకర్ మాటలు. ఇవన్నీ బోగస్ బ్రోకర్ మాటలు. నేను బాజాప్తానే చెప్తా ఉన్నా. ఇవన్నీ జనాలకు అక్కడికి వచ్చేటివి కాదు. జనాలకు ఏదన్నా గీ 10 రూపాయలకు అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం కానే కాదు. ఇది జాలదు కూడా. సో కాబట్టి ఇవన్నీ ఉట్టివే టైంపాస్ కోసం చేస్తున్నటువంటి వ్యవహారం. ఇది రైతులకు రైతు బంధు అనే చేత కాదు, ఏ చేత కాదు. కానీ ఇవి మాత్రం మస్తు చెప్తారు ముచ్చట్లు చెప్పమంటే.